హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రసంగంలోని వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. స్త్రీ వశీకరణ కోసం ప్రత్యేకించి చేయబడిన క్షిప్రకామిని మహామంత్రము. ఈ మంత్రం ఎవరైతే భార్యాభర్తల యొక్క ఎడబాటుని భరించలేకున్నారో ఆ భర్త తన భార్యను వశం చేసుకునేందుకు ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఇష్టమైన స్త్రీని వశం చేసుకోవడం కోసం ఆముఖం అన్న దగ్గర వారి పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేయాలి. ఉత్తరాభిముఖము, ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల శ్రేయదాయకము. ఈ మంత్రం జపం చేసేటప్పుడు తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని చేయవలసి ఉంటుంది. సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయమును అనుసరిస్తూ జపాలు చేయవలసి ఉంటుంది. అధార్మిక ఉద్దేశముతో కుట్రా కుతంత్రములతో ఇటువంటి మంత్ర జపము చేయరాదు. చేసిన ఎడల తీవ్రమైన వ్యతిరేక ఫలితములు ఇవ్వగలవు. ఆవశ్యకతను అనుసరించి మాత్రమే జపం చేయాలి. ఈ మంత్రం జపం చేస్తున్నప్పుడు ఉదయం లేవగానే బ్రష్ చేయకముందు అనగా పళ్ళు తోముకోకముందే ఈ మంత్రముతో 7 సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని ఈ జపం చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన ఎవరైతే మనం కోరుకుంటున్నామో ఆ స్త్రీ తప్పనిసరి మనకి వశమై ఉంటారు. ఈ మంత్రం చేసేటప్పుడు ఏకపతి స్త్రీ అనగా ఒకే భర్తతో కాపురం చేస్తున్న స్త్రీలే అందు కాగా మనకు అనుకూలత లేని స్త్రీలే అందు ఈ మంత్ర ప్రయోగంలో చేయరాదు. నిరంతరం దేవతా నిష్ఠతో ఉండే స్త్రీలపై ఇటువంటి మంత్ర ప్రయోగంలో చేయరాదు. అవగాహన పెంచుకోవడం కోసం ప్రసంగం వినండి, అవగాహన పెంచుకొని జపధ్యానంలో చేయండి. చేసే ప్రతి పని ధర్మమునకు మరియు సామాజిక శ్రేయస్సుకు అనుకూలంగా ఉండాలి. లేని యెడల విపత్కర పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రము. ఓం నమః క్షిప్రకామిని అముకం మే వసమానాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః క్షిప్రకామిని అముకం మే వసమానాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః క్షిప్రకామిని అముకం మే వసమానాయ హుం ఫట్ స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमार और निखिलानंद सागर महाराज।